పియర్స్కి కూడా నష్టం. డిజైన్తో పాటు నాణ్యత, నిర్వహణ లోపాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయంటున్నారు. అంచనాకు వచ్చినటువంటి విజిలెన్స్ లోతుగా అధ్యయనం. విజిలెన్స్ కమిటీ పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తుంది. భారీగానే అక్కడ నష్టం జరిగింది అనేది ఒక అంచనాకు వచ్చారు. ల్యాబ్లో నాణ్యత నిర్ధారణ. మేడిగడ్డ బ్యారేజ్ని 2019లో ప్రారంభించగా ఆ తర్వాత ఎప్పుడూ వర్షాకాలానికి ముందు కానీ తర్వాత కానీ పరిశీలన చేయలేదని, ఈ నేపథ్యంలో మొత్తానికి ఇప్పుడు ఒక క్లారిటీ రాబోతుంది అంటున్నారు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు, దిగ్గజాలకు ఆహ్వానం, ప్రధాన వేడుకకు కర్తలుగా 14 జంటలు. రేపు అయోధ్య శ్రీరాముడి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది అయోధ్యలో. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేడుకకు కర్తలుగా 14 జంటలు అక్కడ కూర్చోబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ పూజా క్రతువుల్లో. మంత్రి చెప్పడంతోనే ఫార్ములా ఈ ఒప్పందం. ఆయన ఆదేశాల ప్రకారమే సీజన్ 10 కోసం ఎఫ్ఈఓకు 45 కోట్లు ఇచ్చాం, ప్రభుత్వానికి నివేదించిన అరవింద్ కుమార్. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కోయినా నీటి కోసం ప్రతిపాదనలు సిద్ధం. మహారాష్ట్రను 30 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దు, ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. బారాస, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు. ఆయన కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేగా మారతారంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. కాంగ్రెస్ మరి హామీ ఇచ్చింది కదా, 200 యూనిట్ల లోపు ఉంటే కనుక మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, కాబట్టి ఈ నెల నుంచి మీరు ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దు, కాంగ్రెస్ కట్టుకుంటుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి త్వరలో ఒక ఏక్నాథ్ షిండేలాగా మారబోతున్నారు, శివసేనలో లాగా అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బారాస కనిపించదు, దాన్ని 100 మీటర్ల లోతున పాతి పెడతాం, పులి బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం. 26వ తేదీ తర్వాత సుడిగాలి పర్యటనలు. లండన్లో కాంగ్రెస్ అభిమానుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇక రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ను పాతి పెడతామంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్నారు ఆయన, విదేశాల్లో ఉండి ఇలా మాట్లాడడం సమంజసం కాదు అంటూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇవి ఈనాడులో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. బీఆర్ఎస్ను పాతి పెడతా, 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం, లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తామంటూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ని హైలైట్ చేశారు. అంతా రామమయం, అయోధ్యలో రెక్కి, అయోధ్య కళకళ, పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం, ఎటు చూసినా రాముడి కటౌట్లతో నగరం అంతా పండగ శోభ అంటూ రేపు జరగబోతున్నటువంటి శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన అంశం. మోదీ 3తో మూడేది ఎవరికి? ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పొడ మోదీకి గిట్టదంటూ తెలిసిన విషయమే అంటూ కొత్త పలుకు ఒకటి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాసినటువంటి కొత్త పలుకుని. మూడోసారి కనుక మోదీ అధికారంలోకి వచ్చినట్లయితే ఎవరికి నష్టం, ఏ పార్టీకి నష్టం అన్నప్పుడు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు బాగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాయనే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. పసిగుండపై ఒత్తిడి కత్తి, బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చేటు, చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50% మందికి పెద్దయ్యాక హృద్రోగాలు, బీపీ, షుగర్తో పాటు హార్మోన్ల విధ్వంసం. తాజా అధ్యయనంలో వెల్లడి. చిన్నపిల్లలు బాగా చిన్న వయసులోనే ఎక్కువ ప్రెషర్కి లోనట్లయినైతే, ఒత్తిడికి లోనైనట్లయితే పెద్దయ్యాక సమస్యలు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. చాలా తొందరగా హృద్రోగాలు, షుగర్, బీపీ వంటి వచ్చే అవకాశం ఉందంటూ ఒక అధ్యయనం వెల్లడైంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలంటూ వారు సూచిస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దు, ప్రజలారా ఆ బిల్లులను సోనియాకు పంపుదాం, హైదరాబాద్లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి, కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి, ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్లు కలుస్తాయి, రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారు, రేవంత్ అదానీ ఒప్పందాలను బయట పెట్టాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో భాగంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ సాక్షి చూస్తున్నాం. అయోధ్య భక్తజన సంద్రం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే అయోధ్య. ఈ నేపథ్యంలో శోభాయమానంగా అక్కడ రామాయణం కూడా పెద్ద ఎత్తున వివరించబోతున్నారు. అనేక మంది ప్రముఖులు పాల్గొనబోతున్నారంటే హైలైట్ చేశారు. 100 మీటర్ల గోయిదీసి బీఆర్ఎస్ను పాతి పెడతామంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. బడ్జెట్ లోపే కేబినెట్ విస్తరణ, ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు ఇటు కేబినెట్ విస్తరణ ఉండబోతుంది అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్కో బెర్త్ రేసులో బాలు నాయక్, జి వివేక్
వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, అలాగే పలువురు రెడ్డి వెలమ కోటాలో తీవ్ర పోటీ. రెడ్డి సామాజిక వర్గానికి ఒక పదవి దక్కే అవకాశం. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఛాన్స్ అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వెలమ కోటాలో ప్రేమ్ సాగర్ రావు, మదన్లో ఒకరికి పదవి యోగం. రాహుల్ స్వయంగా చెప్పడంతో ఎస్ఎస్యుఐ నేతకు కేబినెట్ ఛాన్స్. 15 రోజుల్లోగా కొత్త మంత్రులు కొలువు తీరవచ్చు అంటున్న గాంధీ భవన్ వర్గాలు. 15 రోజుల్లోగా ఈ బడ్జెట్ లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేయి. సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్. కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక వెలుగు చూస్తున్నాం. వెలుగు చూసినట్లయితే 2 ప్రమాదాలు, 6 మృతి. గద్వాల జిల్లాలో డివైడర్ను కారు ఢీకొని 3 మృతి చెందారు. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి వద్ద రైలింగ్ను కారు ఢీకొనడంతో 3 మృతి చెందినటువంటి ఘటన. ఇక పులి బయటకు వస్తే బోన్లోకే. కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ వార్నింగ్. కేసీఆర్ అంటే పులి సాధారణమైన వ్యక్తి కాదు అంటూ కేటీఆర్ కామెంట్ చేసిన నేపథ్యంలో బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం, లేదంటే బోన్లో పెట్టేస్తాం అంటూ రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అహో అయోధ్య, రేపే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామ జన్మభూమి. ఎటు చూసిన భక్తజనం, కాషాయ జెండాలు. నీలాంటి అందరినో మట్టి కనిపించడం. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు? తెలంగాణ తెచ్చినందుక, డెవలప్ చేసినందుక? బొంద పెడతాడు తర్వాత ముందు హామీలు బొందపెట్టుడు తర్వాత ముందు హామీలు నెరవేర్చు. హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టం. కరెంటు బిల్లులు కట్టొద్దు, వాటిని సోనియాకు పంపాలి. బీఆర్ఎస్కు బీజేపీతో పొత్తు ఉండబోదంటూ ప్రకటన. కాంగ్రెస్కు రేవంత్ ఒక ఏక్నాథ్ షిండేలా తయారవుతారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. ఇక నకిలీ మెడిసిన్, డ్రగ్స్ కంటే డేంజర్. మార్కెట్లో భారీగా నకిలీ నాసిరకం మందులు వస్తున్నాయంటున్నారు. సిటీ చుట్టుపక్కల ఫేక్ మెడిసిన్ తయారు కంపెనీలు ఉత్తరాది నుంచి కూడా దిగుమతి చేసుకుని అమ్మకాలు చేస్తున్నారు. క్యాన్సర్, గుండె జబ్బుల మందులకు కూడా నకిలీలు. జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్. 50 రోజుల్లో 6 కోట్ల నకిలీ మందులు స్వాధీనం. 4 కంపెనీలు సీజ్. మరికొన్నిటికి నోటీసులు ఇచ్చిన డీసీఏ అంటూ నకిలీ మందులు అనేవి డ్రగ్స్ కంటే కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి మన బాడీ మీద, జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం. అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్. ఉత్తమ్. మిగిలిన బ్యారేజీల పరిస్థితి తేలాల్సి ఉంది. ప్రాథమిక రిపోర్టు ప్రకారం డిజైన్, నిర్మాణంలో క్రిమినల్ నెగ్లిజెన్స్. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల విషయంలో పాత స్థితినే కొనసాగిస్తున్నాం. అపెక్స్ కమిటీలో సీఎంలు పాల్గొని మాట్లాడతారు. సివిల్ సప్లైస్ 58,860 కోట్ల అప్పుల భారంతో ఉందన్న మంత్రి. కేటీఆర్వి మతిలేని మాటలు అంటూ డిప్యూటీ సీఎం భట్టి చేసినటువంటి కామెంట్స్. కవిత పారిపోతుంది. అనారోగ్య సాకుతో విదేశాలకు వెళ్లే కుట్ర చేస్తోంది. లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయమంటూ ఎంపీ అరవింద్ చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్. నేటి నుంచి కొమరవెల్లి జాతర. 3 నెలల పాటు జరిగే కొమరవెల్లి మహాజాతర ఆదివారం ప్రారంభం కానుంది. తొలి రోజు పట్నం వారం సందర్భంగా దాదాపు 1,00,000 మంది భక్తులు కొమరవెల్లి మల్లన్నను దర్శించుకోబోతున్నారు. ఇక రామేశ్వరంలో ప్రధాని పూజలు, ఆయన ఉపవాసాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం కోసం. ఎయిర్ షో అదుర్స్. బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఎయిర్ షో కీలకంగా మారింది, ఆకట్టుకుంటుంది అంటున్నారు. అరుణాచల్లోకి ఎంటర్ అయిన న్యాయ యాత్ర. దేశాన్ని కులం, మతం పేరుతో బీజేపీ విభజిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా ప్రేరేపిస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఇవి తెలంగాణ న్యూస్ పేపర్స్లో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ పేపర్స్ ఒకసారి చూస్తున్నాం. ముందుగా ఈనాడు చూస్తున్నాం. వారం వారం రుణ పురాణం. అప్పుల ఊబిలోకి మరింత కూరుకుపోతున్న రాష్ట్రం. వచ్చే మంగళవారం మరో 1,100 కోట్లు. ఏడాదికి 1,00,000 కోట్లు దాటనున్న చెల్లింపులు. జగన్ ఏలుబడిలో 100% పెరిగిన భారం. రాష్ట్ర రాబడుల పెరుగుదల మాత్రం 67%. అభివృద్ధిని అటకెక్కించడమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం అంటూ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతి వారం అప్పుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది అంటున్నారు. ఇక రేపే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ. కర్తలుగా 14 జంటలు. అయోధ్యలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. రాష్ట్రానికి జగన్ దెబ్బ. కృష్ణపట్నం పోర్టు నుంచి భారీగా తగ్గిన సరుకు రవాణా. గతంలో 6 లక్షల మిలియన్ టన్నులు. వైకాపా ప్రభుత్వ హయాంలో 1,00,000 మిలియన్ టన్నులకు పడిపోయిన వైనం అంటున్నారు. కృష్ణపట్నం పోర్టుకి భారీగా సరుకు రవాణా తగ్గిపోయింది అంటూ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇలా జరిగిందంటున్నారు.
వైకాపా మళ్ళీ వస్తే మన్యంలో కొండలు కూడా మాయం చేస్తారు, గంజాయిని ప్రోత్సహిస్తున్న జగన్ అంటూ చంద్రబాబు కామెంట్స్. మా హయాంలో అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాం, పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లా చేస్తాం, గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, రా కదలిరా సభలో తెలంగాణ తెదేపా అధినేత చంద్రబాబు. దారి తప్పిన హెలికాప్టర్, చంద్రబాబు అరకు ప్రమాదంలో గందరగోళం. అంగన్వాడీలపై అరాచకం, ఆందోళన చేస్తున్న వారిని ఈడ్చి పడేసిన పోలీసులు. నెల్లూరు ఉరవకొండలో 12 మంది గాయాలు, కడుపు కాలి రోడ్డెక్కితే దాడి చేస్తారా అంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు. ఇది ఈనాడులో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. మోదీ 3తో మూడేది ఎవరికి, మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే ఎవరికి నష్టం అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు బాగా దెబ్బతినే అవకాశం ఉంది అంటూ కొత్త పలుకులో హైలైట్ చేయబడినటువంటి అంశం. పెట్టుబడుల గుడ్డు పొదిగేది ఎప్పుడు, వెల్లువ కాదు ఇదంతా సొల్లు అంటూ ఒక అంశం. 14.19 లక్షల కోట్లు పెట్టుబడులు అంటూ గొప్పలు, 33.63 లక్షల ఉద్యోగాలంటూ సర్కారు డబ్బా. విశాఖ సదస్సులో 387 ఒప్పందాలు జరిగాయంటూ వెల్లడి. కానీ ఎప్పుడుకు రాబోతున్నాయి పెట్టుబడుల ప్రతిఫలం ఎప్పుడుకు అందుతుంది అంటూ ఒక ప్రశ్న. జగన్కు కౌంట్ డౌన్, ఈ సీఎంకు మరో 81 రోజులే అధికారం అంటూ చంద్రబాబు కామెంట్స్. అంతా రామమయం, అయోధ్యలో కళకళలాడుతున్నటువంటి రామమందిరం, పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించిన అంశం. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్లో చేరా, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం. వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన షర్మిల, కేవీపీ. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద షర్మిల, కాంగ్రెస్ నేతలు అంటూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసమే కాంగ్రెస్లో చేరానంటున్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానంటూ షర్మిల కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇక సాక్షి చూస్తున్నాం. అయోధ్య భక్తి సంద్రం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే. ఆర్థిక చక్రానికి ఆసరా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో అక్కా చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన పొందారు అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలు బాగా సెటిల్ అవుతున్నారు అంటున్నారు. మసకబారిన చంద్రుడు, చంద్రబాబు నాయకత్వ పటంపై టీడీపీ నాయకులు కేడర్లో తగ్గిన నమ్మకం, జనసేనతో పొత్తు ఫలించిన వైనం, అభ్యర్థులు దొరక్క చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారంటూ హైలైట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్, రామోజీ గొంతులో చేప ముళ్ళు, పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ అయినా సరే రామోజీ